హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు, ఇక అసలే చాలని వేతనం, అది కూడా ప్రతి నెల చేతికి అందుతుందా అంటే అది లేదు. నెలల తరబడి నిరీక్షిస్తే కానీ ఖాతాల్లో జమ కాని పరిస్థితి. ఇది రాష్ట్రంలోనే సగటు ఒప్పంద ఉద్యోగి దుస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1900 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం 6-7 నెలల నుంచి అరిగోసపడుతున్నారు. ఏజెన్సీల నిర్లక్ష్యం, ప్రభుత్వం ఆలక్ష్యం వల్ల రోజువారీ ఖర్చులకు డబ్బులు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్తు పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు, కస్తూర్బాయి విద్యా సంస్థలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, అలాగనే ప్రభుత్వ కాలేజీలలో దాదాపు 1900 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక స్థాయిని బట్టి వారికి 13,600 నుంచి 20,000 వరకు వేతనాలు ఇస్తున్నారు. ఇక మైండ్ రీడర్స్, యువశక్తి, లాక్స్, లేబర్ నెట్, అలెంజే, వాల్యూర్ తదితర 18 ఏజెన్సీల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇక వీటిలో 1-2 మినహా మిగిలిన ఏజెన్సీలు 6-7 నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. ఆ ఏజెన్సీల నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు పరస్పరం నెపం వేసుకుంటూ తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నిరుడు జూన్, జూలై నెలల వేతనాలను ఆగస్టులో చెల్లించాలి. ఆ తర్వాత నుంచి తమకు వేతనాలు అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1-2 ఏజెన్సీలు మాత్రం 2 నెలల క్రిందట వేతనాలు చెల్లించాయని, మిగిలిన ఏజెన్సీల పరిధిలోనే ఉద్యోగులకు మాత్రం జీతాలు అందటం లేదని చెబుతున్నారు. గతంలో కనీసం 2-3 నెలలకైనా జీతాలు అందేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, సకాలంలో జీతాలు అందక రోజువారీ ఖర్చులకు సైతం నానా అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇక ఇండ్ల కిరాయిలు కట్టలేక, అలాగనే పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక అప్పులతో అరికోసపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల 1వ తారీఖునే వేతనాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉదరగొట్టిన కాంగ్రెస్ నేతలు తీరా అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటినా ఆ హామీ అమలుకు చర్యలు చేపట్టడం లేదని, దీంతో తమ పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత మంత్రితో పాటు ఎమ్మెల్యేలు అధికారులకు సమర్పించిన వినతులు బుట్ట దాఖలవుతున్నాయని మండిపడుతున్నారు. ఇక బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం చిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సక్రమంగా తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.